తాతయ్య, నాన్నన్నట్టు నీ చావుకి అమ్మ కారణమా? అమ్మ నిన్ను తోసేయకుండా ఉంటే నువ్వు కింద పడేవాడివి కాదా? కింద పడబట్టే కదా తగలరాని చోట తగిలి నీ ప్రాణం పోయిందని అత్త నాన్న అమ్మని అంటున్నారు. నువ్వే కనుక బ్రతికుంటే కథ మరోలా ఉండేది కదా తాతయ్య. నువ్వు చనిపోవడం వల్లే కదా నాన్నకి బాధ కోపం వచ్చాయి. తాతయ్య, నువ్వు మమ్మల్ని నీ మనవడు మనవరాలుగా నమ్మావు. కానీ నేను చిన్న తన పిల్లలే అని నాన్నకెవరు చెప్తారు? నాన్న ఎప్పుడు అమ్మని నమ్ముతాడు? తాతయ్య, నువ్వు వెళ్ళిపోయి మాకు చాలా అన్యాయం చేసావు తాతయ్య. అమ్మ తర్వాత అన్ని నిజాలు తెలిసిన వాడివి నువ్వొక్కడివే కదా. నీ మాటే కదా నాన్న వినేది. నువ్వే కదా నాన్నని మార్చగలిగేది. నువ్వే లేకుండా పోతే ముందు ముందు మా పరిస్థితి ఏంటి తాతయ్య? అయ్యా, తదుపరి కార్యక్రమం జరిపిద్దాం. అమ్మా, మీరందరూ ఇటువైపుకి వచ్చేయండి. పక్కనొచ్చి నిలబడినంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోవు. వెళ్ళు, దూరంగా వెళ్ళు. అంత తక్కువగా ఆలోచించేదాన్నే అయితే దూరంగా తప్పుకు వెళ్లేదాన్నే కాదా? నీతో నాకు మాటలు అనవసరం. వెళ్ళవతలకి. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును అయ్యా, తీసుకొచ్చి పాడి మీద పడుకోబెట్టండి. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా. బాబు, 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా. అయ్యా, ఎత్తండి నాయనా. ఏయ్, జరగరా, జరుగు. మీరు మా నాన్నని ఎలా మోస్తారు? మీకు మోసే అర్హత లేదు. లేదు, మా తాతయ్యని మేము మోయాల్సిందే. మా తాతయ్యని నేను దగ్గరుండి సాగనంపాల్సిందే. ఏంటమ్మా ఇది? ఎందుకంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు? ఆవిడంతే. ఆవిడికి ఎక్కడున్న పంచాయతీలు గొడవలు చాలా ఇష్టం. వాళ్ళు తాతయ్య అంటున్నారు, మీరు తప్పు అంటున్నారు. ఏం కాకపోయినా సాగనంపడానికి అర్హులేనమ్మా. మీరు గొడవపడి పోయిన ఆయన ఆత్మని క్షోభ పెట్టకండి. ఆడపిల్ల ఎలా మోస్తుందండి? ఈ కాలంలో ఇంకా ఆడా మగ ఏంటమ్మా? ఆడవాళ్లు దహన సంస్కారాలు కూడా చేస్తున్నారు. ఆడా మగ విచక్షణ అంటూ మీరు అభ్యంతరాలు పెట్టమాకండమ్మా.
మీరు పట్టుకోండి బాబు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా బూటకం, ఈ కళ్ళలు అన్నీ అల్లకపోతే నన్ను దిలి నువ్వు వెళితే బతికున్న శవమవుతా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, నీడే నువ్వా జాడే నువ్వా, కుటుంబాన్ని అంతా కలుపుతారనుకున్నారు అన్నయ్య గారు, కానీ ఎవరితోనూ కలవకుండా మీరు ఒంటరిగా వెళ్ళిపోతున్నారా అన్నయ్య గారు? గుణ 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 మా టీచర్ని మన ఇంటి కోడల్ని చేసుకోవచ్చా? ఈ జన్మకి కోడలైనా వచ్చే జన్మకి మీరు నాకు తండ్రి అవ్వాలి మావయ్య. శాపము ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే, వెనక్కి తిరిగి చూడకుండా చేతికి నిప్పంటించండి. ఆశల దీపమే చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే, నాన్న, నువ్వింక మాకు కనిపించవు కదా నాన్న. నీ ఆశలకి ఆలోచనలకి నీ కొడుకు చేతే నిప్పంటించేలా చేసావు కదా నాన్న. మిగిలినే నే కొలిచే నా ప్రాణమే నిప్పుల్లో బుగ్గాయరా, బ్రతుకే బరువాయరా, సుడిలో పడవాయరా, ఓ తమ్ముడు, ఇక నాన్న మనకి లేడురా. అవునక్క, ఇంకా నాన్న మనకి లేడక్క.
పెద్ద దిక్కుగా ఉండాల్సిన నాన్న తన దారి తను చూసుకొని మనల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయాడు. మీ నాన్న అంకుల్ గురించి కుమిలిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆవేశపడటం మంచిది కాదు. మీ నాన్న గుండె కాస్త తేరుకున్నాక ఆ గుంటనక్కకి టైం చూసి వాత పెడదాం. నువ్విప్పుడు బయటపడకు. శక్తి, శ్మశానంలో కూడా నీ శాడిజం తగ్గించుకోలేవా? కుట్రలకి కుతంత్రాలకి ఇదేనా సమయం? తండ్రి కొడుకులను వేరు చేస్తావా? కడుపు కోతల్లో నువ్వు వెతుక్కునే సంతోషాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నా తమ్ముడు ఇప్పుడు నా ముందు తల వంచాడు. పూర్తిగా బెండెయ్యి నా వశపడిపోయాడు. నాకు సరెండర్ అయ్యాడు. నా గ్రిప్లోకొచ్చాడు. ఎన్నాళ్ళు మీరు మీకు తోచినట్టుగా ఆట ఆడారు. కానీ ఇక మీ బతుకులతో నేను బంతాట ఆడుతాను చూడండి. మీ జీవితాలు చిందరవందర చేసి ఒకరినొకరికి కాకుండా చేస్తా. ఊరుకోగుణా, ఎంత ఏడ్చినా నాన్న తిరిగి రాడు కదా. ఆయన మంటల్లో మసైపోయాడు. మనకి గుండె మంట మిగిల్చాడు. తట్టుకోవాలరా. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆయన మిగిల్చిపోయిన తీపి జ్ఞాపకాలు తలుచుకుంటూ బతికేద్దాన్రా. పద గుణ, పద. నాన్న తరుణ్, నీతో ఎన్నెన్నో మాట్లాడాలనుందిరా, కానీ మాటలు పెకిలి రావడం లేదు. అమ్మా, నీ గుండెల మీద తలవాల్చి ఏడవాలనుందమ్మా. కన్న కొడుకు కళ్ళెదుట పుట్టడు దుఃఖంలో ఉన్నా తల్లిగా ఓదార్చలేని దౌర్భాగ్య స్థితి లోకంలో ఏ తల్లికి రాకూడదు. అమ్మా అమ్మా అని గట్టిగా ఏడవాలనుందమ్మా. ఈ బాధ భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, అంతా సక్రమంగా సాగుంటే సంతోషాలు పంచుకోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఇలా కన్నీళ్లు తుడుచుకునే స్థితిలో మిగిలాం. అమ్మా, ఇప్పుడు నీ పెద్ద కొడుకుని నీతో నేనున్నాను. ఇంకా నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం రానివ్వను. జీవితాంతం నీకు తోడుగానే ఉంటాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని రానివ్వనమ్మా. వచ్చిన నీ వెనక అండగా నీకు తోడుగా నేనుంటానమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. కరుణ్, తమ్ముడు, నువ్వు ముందెళ్ళు. నేను నాన్న దగ్గర కాసేపు ఉండొస్తాను. నువ్వు వెళ్ళు. రా రా.
మళ్ళీ ఏం డ్రామా క్రియేట్ చేస్తుందో అంకుల్? ఏం క్రియేట్ చేసినా చింతకన్నా తను చేయగలిగింది ఏమీ లేదు. ఏం చేసినా ఏం చేయలేకపోయినా అగ్ని సాక్షిగా అంకుల్ అక్కడుంటాడు. నువ్వు భయపడకు. నాన్నా, ఆ జనని నిజంగా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కడుపుతో ఉంటే మనకు చెప్పాలి కదా నాన్నా. ఎందుకు చెప్పలేదు? పోనీ నా మీద కోపం ఉంటే నీతోనైనా చెప్పాలి కదా. ఎంత కాదనుకున్నా వాడి భార్యగానే ఉంది కదా. అరే, తమ్ముడితోనైనా చెప్పాలి కదా. నేరుగా వచ్చి చెప్పలేకపోయినా కబురైనా పంపాలి కదా. పోనీ పొగరుకి మారుపేరుగా చెప్పుకునే ఆత్మాభిమానం అడ్డొచ్చినా తిరిగి వాడిని కలిసింది కదా. అప్పుడు కూడా ఒక్క మాట చెప్పలేదంటే అది సక్రమమైన సంతానం కాదని కదా. అసలు నీకు తెలిసిన నిజమేంటో మాకు చెప్పకముందే నువ్వు కన్ను మూసావు. కానీ నాకు నీకు తెలిసిన నిజం అదే అనిపిస్తుంది నాన్నా. జనని మనల్ని మోసం చేసిదన్న బాధ కన్నా, మనకు చెప్పలేదన్న కోపం కన్నా, అది దాని కడుపున పుట్టిన పిల్లలకే అన్యాయం చేసింది. నిజాలేంటో పాపం వాళ్ళ తండ్రెవరో కనీసం చెప్పకుండా పేగు బంధానికి విలువివ్వకుండా ఏం మార్చింది. గొర్రె కసాయిని నమ్మటం నిజమని వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాన్న. దాని గురించి అప్పుడు అంతా తెలిసినా మళ్ళీ మొదటికొచ్చాడు తమ్ముడు. పిల్లలు పాపం ఆ జనని నమ్ముతున్నారు నాన్న. ఏంటో నాన్న, మా అందరినీ అనాథం చేసి వెళ్ళిపోయావు. తలుచుకొని కొమ్మిలిపోండని కన్న తండ్రివి మమ్మల్ని ఇలా శపించి వెళ్ళటం న్యాయమా నాన్న? గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లో ఉన్నట్టేగా. ఇంకా నీకేమైనా అనుమానాలున్నాయా? చూసావుగా, జరిగిందంతా నీ కళ్ళతో నువ్వే చూసావుగా.
వాళ్ళసలు ఈ సీన్లోకి ఎంటర్ కాకూడదనే ప్రయత్నం చేశా కానీ వచ్చారు. వచ్చాక కూడా నేనెంత తెలివిగా ప్రవర్తించానో చూసావు కదా. గుణ మనసులో వాళ్ళని ఇంకా చెడ్డవాళ్ళని చేశాను. గుణాకి అటు ఆ జనని మీద, వాళ్ళ పిల్లల మీదే కాదు, తరుణ్ మీద కూడా కోపం వచ్చేలా ప్రవర్తించాను. వాడిని ఓదారుస్తూనే నా గుప్పిట్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడింక వాడు నా చక్రబంధంలో నుంచి నన్నడక్కుండా, నా ఆజ్ఞ లేకుండా అడుగు కూడా బయట పెట్టడు. నన్నడక్కుండా అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టడు సౌమ్య. ఇప్పుడు నేను గీసిన గీత దాటలేడు, నేనన్న మాట మీరలేడు. నా తమ్ముడిప్పుడు నా ముందు తల వంచి డూడు బసవన్నయ్యాడు. మధు, ఎక్కడికి వాడిని తీసుకెళ్తున్నావు? మా నాన్న దగ్గరికి. మీ నాన్న దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా, ఎప్పుడు వెళ్ళాలి అని డిసైడ్ చెయ్యాల్సింది నేను. గుణ మీ నాన్న అని మీకు ముందే తెలుసా?